నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు లైఫ్ కోచ్ ఆర్వి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. బాగున్నారా మేడం? ఫైన్ అమ్మా. మేడం, ఈ అక్టోబర్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? అలాగే తప్పక అది చూద్దాం ఫస్ట్. బట్ అందరికి, నీకు ప్రేక్షకులకి అందరికి నవరాత్రి శుభాకాంక్షలు. కరెక్ట్ గా మనకి నవరాత్రి టైంలో మనం మొదలెట్టాము. సో అక్టోబర్ నెల యూజువల్ గా ఏంటంటే మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టు కొన్ని రాసుల వారిగా బాగుంటాయి, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. బట్ దానికన్నా ముందు ఎప్పుడు మనం గ్రహస్థితి అనేది మాట్లాడుకుంటాము. ఎందుకు గ్రహస్థితి మాట్లాడుకోవాలి అంటే ఏంటంటే, నేను వేరే ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పున్నాను అనమాట. చాలా మంది కూడా కమెంట్ కూడా చేస్తున్నారు, మీరు చెప్పింది 5 నిమిషాలు గ్రహస్థితి గురించి అయిపోతుంది అని. బట్ గ్రహస్థితి తెలియకుండా మనం ఏంటంటే ప్రెడిక్షన్స్ ఇవ్వలేము. అంటే మన జాతక రీత్యా మనం ప్రెడిక్షన్స్ ఇస్తున్నాము, మంత్లీ ప్రెడిక్షన్స్. అంటే అక్టోబర్ నెల అయినా సరే, మన నవంబర్ అయినా సరే, డిసెంబర్ అయినా సరే, మళ్ళీ ఉగాది వచ్చినప్పుడు కూడా మనం అలాగే చెప్పి కొంతవరకు అంటే గోచారం ప్రకారం చెప్పి మనం చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అదేంటంటే ఏదో ఒకటి బేసిస్ ఉండాలి. అంటే ఏంటంటే ఎక్కడ గ్రహాలు ఉన్నాయి మనకి అక్టోబర్ 1st కి అనుకుందాం కాసేపు, లేకపోతే అక్టోబర్లో ఏ గ్రహాలు మారుతున్నాయి, ఏ హౌసెస్ మారుతున్నాయి, ఏ భావాల్లోకి వెళ్తున్నాయి, అవన్నీ చెప్తే ఏంటంటే మన ప్రెడిక్షన్స్ అనేది మనకి ఈజీ అవుతుంది. అంటే ప్రెడిక్షన్స్ ఒకటి చేయాలి అంటే మనకి బేసిస్ ఉండాలి. అంటే ఒకటి దేని పట్టైనా మనం చెప్పాలి. కొంతవరకు ఏంటంటే సైంటిఫిక్గా చెప్పడం కూడా జరుగుతుంది. బట్ ఏంటంటే మనకి అందరికీ తెలిసిన విషయం, 9 గ్రహాలు ఉన్నాయి, 12 రాశులు ఉన్నాయి. సో రాశి వారిగా మనం చెప్పడం అనేది జరుగుతోంది. రాశి వారిగా చెప్పడం అంటే ఏంటంటే చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే, అంటే ఈ 12 భావాలన్నా, 12 ఇళ్ళులన్నా, హౌసెస్ అన్నా ఇవే అన్నమాట. సో చంద్రుడు ఏ రాశిలో ఉంటే, అంటే ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అంటాం అనమాట. సో రాశి వారిగానే మనం చెప్పడం జరుగుతుంది. వ్యక్తిగత జాతకం అనేది డిఫరెంట్ ఉంటుందన్నమాట. మనం చెప్పేది కూడా జనరల్ ప్రెడిక్షన్సే. సో ఫస్ట్ గ్రహస్థితి చూద్దాం అక్టోబర్లో ఎలా ఉంటుందో. సో ఎప్పుడైనా నేను మొదలెట్టేది శనీశ్వరుడి గురించి మొదలెడతాను. శనీశ్వరుడు ప్రస్తుతం రిట్రోగ్రేషన్ మోషన్ అంటే వక్రిచున్నారు, ఆయన మీనరాశిలో ఉన్నారు. అలాగే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అండ్ ఆల్సో బెనిఫిక్ అంటే ఏంటి, అన్ని మంచి చేసే అతను మనకి గురువు. మనం చెప్పుకుంటూ అన్నిటికన్నా పవర్ఫుల్ బెనిఫిక్ అని చెప్తూ ఉంటాము. ఆయన ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే మిథునంలో ఉన్నారు. ఆయన అక్టోబర్ 18కి కర్కాటకానికి వెళ్తున్నారు. ఆయన కర్కాటకానికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆయన ఉచ్చ స్థితిలో ఉంటారు అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే శుక్రుడు గురించి మాట్లాడుకుందాం. శుక్రుడు ఏంటంటే మన 9th అక్టోబర్కి ఏంటంటే కన్యకి వెళ్తున్నారు అనమాట. తర్వాత బుధుడు ఏంటంటే వెరీ ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్. అక్టోబర్ 3rd వరకు ఆయన ఎగ్జాల్టేషన్ లో అంటే కన్యలో ఉన్నారు. తర్వాత ఏంటంటే అక్టోబర్ 3rdకి ఆయన ఏమో తులకి వెళ్తున్నారు. మెర్కురీ ఏంటంటే వృచ్చికానికి వెళ్తున్నారు అనమాట. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మార్స్ ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు. ఆయన 27th అక్టోబర్కి ఏంటంటే ఆయన ఓన్ హౌస్ అంటే ఏంటి వృచ్చికానికి వెళ్తున్నారు అనమాట. ఇంకా రాహు కేతులు మిగిలాయి. సో రాహు ఏమో కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకి చూసామంటే సింహంలో ఉన్నారు. అండ్ ఆల్సో సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్. ఆయన ఏంటంటే 17th అక్టోబర్కి ఏమో తులకి వెళ్తున్నారు. ఆయన తులకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆయన డెబిలిటేషన్ నీచ స్థితిలో ఉంటారనమాట. సో ఎవరెవరికి బాగుంటుంది అంటే జనరల్గా చెప్పడం అనేది జరుగుతోంది. సో బేసిక్గా ఏంటంటే వృషభానికి బాగుంది, అలాగే ఏంటంటే మిథునానికి బాగుంది, కర్కాటకానికి బాగుంది. అలాగే మనం చెప్పాలి అంటే మనకి కొంతవరకు మనం చూసాము అంటే వృచ్చికానికి కూడా బాగానే ఉంటుందన్నమాట. ఎందుకంటే గురు చూపు ఉంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అలాగే కుంభానికి బాగుంది, మకరానికి కూడా బాగుందన్నమాట. సో ఇవి కానీ ఏల్నాట్స్ అని ఏంటంటే మనకి మేషానికి, అలాగే కుంభానికి, అలాగే ఏంటంటే మనకి మీనానికి ఉన్నాయన్నమాట. ఆయన వక్రిచి ఉన్నారు కనుక ఆయన నవంబర్ 28కి మారుతున్నారు అనమాట. అంటే డైరెక్ట్ అవుతున్నారు, మీనంలోనే ఉంటారు. సో మళ్ళీ గ్రహస్థితి నెక్స్ట్ మంత్ వచ్చేప్పటికి మారుతూ ఉంటాయి. ఏదైనా సరే ఇవి జనరల్ ప్రెడిక్షన్స్, మన వ్యక్తిగత జాతకం మీద మనం అది ప్రెడిక్షన్స్ అనేవి మారుతూ ఉంటాయి. అంటే ఒక పరిహారం చేయాలి అంటే కనుక. బట్ ఇవి కూడా ఈ రాశుల వారు కూడా పరిహారం చేయొచ్చు. ఎలాగో నవరాత్రులే కనుక. సో నవరాత్రులు దేవి ఏ దేవి పూజించాలో ఒక్కొక్క రాశి వాళ్ళు మనం మాట్లాడుకోవచ్చు. కుంభరాశి వారికి ఈ అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? కుంభరాశి వారికి ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంటే 18th అక్టోబర్ వరకు గురు చూపు ఉంది. దాని తర్వాత ఏంటంటే గురు ఏంటంటే మనకి 6వ ఇంట్లోకి వెళ్తున్నారు అనమాట. సో కొంతవరకు ఇబ్బంది పడే ఒక సూచన మనకి కనిపిస్తుంది. ఫైనాన్షియల్ స్టేటస్ లో ఇంప్రూవ్మెంట్ అనేది ఎక్కువ ఉండదు. అండ్ ఫైనాన్షియల్గా కూడా స్టెబిలిటీ అనేది కొంచెం తక్కువ అవుతుంది అనమాట.
మనకి చూసాము అంటే ఇన్లెట్స్ అని కూడా ఉంది. సో తప్పక వీళ్ళకి చేసే పనిలో ఆపర్చునిటీస్ వచ్చినప్పటికీ వాళ్ళు సక్రమంగా చేయలేక సతమతం అవ్వడం అనేది మనకి కనిపిస్తోంది. అంటే వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, అలాగే ఒత్తిడి అని చెప్తూ ఉంటాం. ప్రెషర్ అంటేనే ఒత్తిడి. సో అంటే ఫైనాన్షియల్ ప్రెషరు, అలాగే వర్క్ ప్రెషరు ఎక్కువ ఉంటుందన్నమాట. బాధ్యతలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే ఫ్యామిలీ పరంగా చూసినప్పటికీ కొంతవరకు విభేదాలు వచ్చే ఛాన్సెస్, అలాగే ఏంటంటే ఎడబాటు వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. ఎస్పెషలీ పిల్లల విషయంలో, అలాగే దాంపత్య జీవితంలో, అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా మనం చూసాము అంటే కొంతవరకు సన్నిహితంగా ఉండడం అనేది ఉంటుంది, కానీ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్పెషలీ ఎవరికైనా ఏంటంటే ఫైనాన్షియల్ దీని మీద ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అవి వస్తూ ఉంటాయి మనం చూసినప్పుడు. సో అలాంటి వాళ్ళందరికీ, ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ కొంతవరకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అని కొంచెం తక్కువ ఉందన్నమాట. అంటే ఫైనాన్షియల్ పరంగా అంటే ఇప్పుడు బిజినెస్ పరంగా వీళ్ళకి మంచిగా లేదంటారా? అంటే బిజినెస్ పరంగా ఒకటి కాకుండాను జనరల్గా ఫైనాన్షియల్ ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడాను కొంతవరకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది లేదు. అంటే ఏంటంటే ఖర్చులు అనేవి చాలా అధికమవుతాయి. అదొకటి కాకుండా దూబ్రా ఖర్చులు అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే 1కి 2 సార్లు శ్రమ పడాలి. ఇది 2 సార్లు కూడా కాదు, చాలా శ్రమ పడితే కానీ ఒక పని అనేది అవ్వదు. అలాగే రాబట్టుకోవడం అనేది కూడా కొంచెం కష్టం అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు బిజినెస్లో ఉంటే మనకి రాబట్టుకోవడం, మనకి అనుకున్నది మనకి రాకపోవడం అనేది డిసప్పాయింట్మెంట్. సో డిసప్పాయింట్మెంట్కి గురవ్వడం కానీ, లేకపోతే ఇప్పుడు మనకి టైంకి డబ్బు అందితేనే మనం బిజినెస్ చేయగలం. సో దాంట్లో కూడా కొంత ఎడబాటు రావడం, అంటే ఆబ్స్టికల్స్ రావడం అనేది మనకి కనిపిస్తుంది అనమాట. సో సక్రమంగా ఉండదు, అంత సాఫీగా ఈ మంత్ అంతా జరగదు ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. ఉద్యోగ అవకాశాలు ఏమైనా ఉండే ఛాన్సెస్ ఏమైనా? తప్పక వీళ్ళకి ఏంటంటే స్టూడెంట్స్కి చాలా బాగుంది, అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. కానీ ఏంటంటే వాళ్ళు అనుకునేది సాధించలేకపోతారనమాట. సో డిసప్పాయింట్మెంట్స్ ఇక్కడ కూడా మనకి, ఎందుకంటే ఎక్కువ మెంటల్ ప్రెషరు, అలాగే వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుందన్నమాట. చాలామంది మన ఎంఎల్సీలో కూడా చూస్తూ ఉంటాము, టైంకి చేయలేక సతమతం అవుతూ ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళు ఈ టైంకి చేయాలి అనుకున్నది కూడా అవ్వకపోతుంది. అది ఎన్నో ఫ్యాక్టర్స్ దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో తప్పక ఏంటంటే వీళ్ళకి బాధ్యతలు వీళ్ళు చేస్తారు, బాగా చేసేవాళ్ళు బాధ్యతలు అనేవి పై వాళ్ళు ఎక్కువ ఇచ్చేస్తారనమాట. ఇచ్చినప్పటికీ వీళ్ళకి ఎక్కువ ప్రెషరు, యాంగ్జైటీ అనేది గురవుతూ ఉంటారు. సో తప్పక వీళ్ళు ఏంటంటే పరిహారాలు చేయడం అనేది మంచిదన్నమాట. మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిదంటారు? సో కుంభరాశి వాళ్ళు బేసిక్గా ఏంటంటే మనకి అధిపతి ఏమో శని అయ్యారు, ఆయన 2వ ఇంట్లో ఉన్నారు. సో తప్పక ఖర్చులు అనేవి చాలా అధికం ఉంటాయి. ఎవరికైనా ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకపోతే చాలా ఒత్తిడి ఉంటుంది. అంటే టైంకి పని చేయలేరు, అటు ఇంట్లో కూడా మనం పీస్ఫుల్గా ఉండలేము అనమాట. సో శనికాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ కంటిన్యూస్గా వీళ్ళు హనుమాన్ చాలీసా చదువుకోవడం, అలాగే ఏంటంటే సింధూర పూజ చేయడం, ఆకు పూజ చేయడం శనివారం. అలాగే ఏంటంటే మన సాఫ్రాన్ ఫ్లాగ్ సింధూరం కూడా మనం పెట్టుకోవచ్చు, ఎవ్రీడే పెట్టుకోవచ్చు. శనివారం ప్రత్యేకం నేను చెప్తున్నాను, సింధూరం పెట్టుకుని ఒక సింధూర ఫ్లాగ్ యాక్చువల్గా ఒక దేవుడి గదిలో పెట్టుకోమని చెప్తాం. ఎందుకంటే మనం పైకి వస్తాము అని ఒక నమ్మకాని కోసం, అండ్ ఆల్సో మనం పైకి వెళ్ళాలి అని గుర్తు చేయడానికి మనం పెట్టుకోమని చెప్తూ ఉంటాం. సో కంటిన్యూస్గా హనుమాన్ చాలీసా చదువుకోవచ్చు. అదేంటంటే ఒక్కొక్కళ్ళ జాతక రీత్యా ఒకసారో లేకపోతే 11 సార్లు మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ఎన్నిసార్లు చేస్తే అన్ని మంచిదే కదా, సో తప్పక చేయండి. అలాగే ఏంటంటే తప్పక వీళ్ళు ఏంటంటే ఆహారం పెట్టాలి, ఒక గోవుకి పూజ చేసి ఆహారం పెట్టడం అనేది మంచిదన్నమాట. అంటే గడ్డి పెట్టినా పర్వాలేదు, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బెల్లం పెట్టడం చాలా మంచిదన్నమాట. సో బెల్లంతో చేసిన ఏ పలహారం అయినా పెట్టచ్చు. ఎందుకంటే మనం చూసాము అంటే 7th లార్డ్ ఏమో ఇక్కడ డెబిలిటేషన్కి వెళ్ళారు. సో అటు పార్ట్నర్షిప్ బిజినెస్లో కానీ, లేకపోతే లైఫ్ పార్ట్నర్ కానీ కొంతవరకు ఇబ్బంది వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి కనుక మనం ఇది చెప్పడం జరిగిందనమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.